అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత. రారో నా మగుడా మాయదారి మగుడా, కోరికలన్నీ మూటగట్టి మల్లెలా మాలట్టుకొని రారో నా మగుడా మాయదారి మగుడా. అప్పుడే వెళ్ళిపోయావా నా మగుడు, నీకు 100 ఏళ్ళు నిండినయ్యా నా మగుడు. నేనెట్ట బతకాలరా మగుడా, నాకు దిక్కెవర్రా నా మగుడా, నేనెట్ట బతకాలరా నా మగుడా. పిల్లల్నెట్ట బతికించాలరా నా మగుడా. ఏమిటా గోలా? నా మొగుని చంపింది నువ్వే, నా తాళి తెంపింది నువ్వే. నిన్ను వదిలిపెట్టను, నిన్ను ముక్కల ముక్కల కింద నరుకుతా, నిన్ను నరికి పోగులు పెడతా. వదిలిపెట్టను, వదిలిపెట్టను. పడుకో, చంపేస్తాను. పడుకో. నమస్కారం సార్.
ఓ ప్రభాకర్ గారు మీరా, రండి కూర్చోండి. థ్యాంక్ యూ సార్. మీ ఆరోగ్యం ఎలా ఉంది? పర్వాలేదండి. మీ హాస్పిటల్ ఎలా నడుస్తుంది? మీలాంటి వాళ్ళు ఆర్థిక సహాయం చేయబట్టి ఇదివరకంటే పరిస్థితి చాలా బాగుంది సార్. ఎక్కువ మంది పేషెంట్లని చేర్చుకోగలుగుతున్నాం, అవసరమైన మందులు ఇవ్వగలుగుతున్నాం. చాలా సంతోషం. ఆర్థికంగా సహాయం చేయగలం గాని వాళ్ళ ఆరోగ్యం బాగు చేయలేం కదా. ఎంత మాట సార్. మంచి మనసుతో మీరు డబ్బు ఇవ్వబట్టే రోగులకి వైద్య సహాయం అందించగలుగుతున్నాం, కొంతమందినైనా ఆరోగ్యవంతులుగా చేయగలుగుతున్నాం. ఆ రకంగా మీరు పరోక్షంగా వాళ్ళ ఆరోగ్యాన్ని బాగు చేస్తున్నట్టేగా సార్. మిగిలిన రోగుల కంటే ఈ మానసిక రోగుల పరిస్థితి చాలా దయనీయం. కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఊహకి వాస్తవానికి పొత్తు కుదరక జీవితంతో రాజీ పడలేకపోవడం, అనుకున్నది సాధించలేకపోవడం, ప్రేమలో వైఫల్యాలు, ఇలా ఎన్నో కారణాలు మనిషి మానసిక స్థితిని కుంగదీస్తున్నాయి. ఇవి కాక డబ్బు పిచ్చి, పేరు పిచ్చి, ప్రేమ పిచ్చి, ఇలా రకరకాలు. అందుకే ఈ లోకమే పిచ్చిది అన్నాడు ఒక కవిగారు. సొంత మనుషులైనా వాళ్ళని ఒక స్థాయి వరకే చూడగలుగుతారు. తరువాత అయిన వాళ్లకు దూరమై ఈ లోకంతో సంబంధం లేకుండా జీవచ్చ వల్ల బతకాల్సిందే. నిజమే సార్, చాలా దారుణమైన పరిస్థితి. సాటి మనిషిగా సానుభూతి చూపించడం తప్ప మనం మాత్రం ఏం చేయగలం చెప్పండి. సరే, ఇంతకీ ఏదైనా పని మీద వచ్చారా? అవును సార్, మీ ఆర్థిక సహాయంతో ప్రారంభమైన కొత్త బ్లాక్ నిర్మాణం పూర్తయింది. అది మీ చేతుల మీదుగా ప్రారంభం కావాలని మా అభిప్రాయం. మా ఆహ్వానాన్ని మన్నించి మీరు తప్పకుండా రావాలి సార్. నేనే స్వయంగా వచ్చి హాస్పిటల్ పరిస్థితిని చూద్దాం అనుకున్నాను. ఈ రకంగా అవకాశం వచ్చిందనుకుంటాను. తప్పకుండా వస్తాను. థ్యాంక్ యూ సార్. డేట్ కన్ఫర్మ్ అవగానే నేను మళ్ళీ వచ్చి కలుస్తాను. మరి నేను వెళ్ళొస్తాను సార్. మంచిది. నమస్కారం. స్విచ్ ఆన్ చేయి. స్విచ్ ఆఫ్ చేయి. తీసుకెళ్ళి బెడ్ మీద పడేయండి. అలాగే సార్. మీరు భలే జోకులేస్తారు మూర్తి గారు. ఇక్కడ ట్రేడ్ సీక్రెట్ ఉందండి. ఏంటది? ఆఫీసర్లు ఎంత సీరియస్గా ఉంటే అంత సిన్సియర్ అనుకుంటారు జనం. అది బాగా వర్కౌట్ అవుతుంది. అదేలాగా? బాస్ సిన్సియర్ అని మీలాంటి వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ నొక్కేయచ్చు. అదే మేము సీరియస్గా ఉంటే ఎవ్వరికీ వర్కౌట్ అవ్వదు. అందరినీ సరదాగా పలకరించాలి, పర్సంటేజీ మాట్లాడుకోవాలి, పని చేసి పెట్టాలి. అందుకని నవ్వుతూ ఉండాలి. అలాగే బాసులు వేసే కుళ్ళు జోకులు కూడా నవ్వుతుండాలి. లేకపోతే మేమో ఇస్తారని భయం. ఊరుకోండి, మీరు మరీ చెప్తారు. లేదు సార్, అలాంటి బాసులు ఉంటారు. అలాగే మా దగ్గరికి వచ్చే వాళ్ళల్లో కొందరు క్వార్టర్ మందు కొట్టించేసి పని చేయించుకొని చెక్కులు పట్టుకెళ్తుంటారు. మాకు మిగిలేది ఖాళీ బాటిల్సే. నేనెప్పుడూ అలా చేయలేదు కదా. మీ సంగతి కాదు సార్, జనరల్గా చెప్తున్నాను. నేను లెక్క ప్రకారం కింది నుంచి పైదాకా ఎవరి పర్సంటేజ్లు వాళ్ళకి ఇస్తూనే ఉన్నాను. అడపాదడపా పార్టీలు, గిఫ్ట్లు ఇవన్నీ మామూలే. అఫ్కోర్స్ ఇవన్నీ నాకు పెద్ద లెక్కలోకి రావనుకోండి. కానీ ఇంత చేసినా నా పనులు మాత్రం జరగడం లేదు.
ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఆ బయోటెక్ కంపెనీ ఫైల్ మాత్రం అక్కడే ఉంది. అది మూవ్ అవ్వకపోవడానికి కారణం నాకు అర్థం కావడం లేదు. ఆ ఫైల్ క్లియర్ చేయొద్దని ఎవరైనా అడ్డుపడుతున్నారా, లేదంటే పర్సంటేజ్ చాలదని మీ స్టాఫే ఆ ఫైల్ నొక్కేస్తున్నారా? అబ్బే అదేం లేదు సార్. అవసరమైతే మా స్టాఫ్ టీఏ బిల్లు, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు అయినా ఆపేస్తాం, కానీ మీ పళ్ళు మాత్రం ఎప్పుడూ ఆపం. మీ ఫైల్ పెండింగ్లో ఉండటానికి కారణం అక్కడ డబ్బు సమస్య కాదు. ఇప్పుడున్న ఆఫీసరు ట్రాన్స్ఫర్ అయి రిలీవ్ అయిపోయాడు. ఆయన ప్లేస్లో కొత్త ఆఫీసర్ గారు వస్తున్నారు. కొత్త ఆఫీసరా? మ్మ్. అంటే మళ్ళీ మొదలన్నమాట. ఆయన రావాలి, సెటిల్ అవ్వాలి, నేను వెళ్ళి కృష్ణేశ్వరరావు భరద్వాజ గోత్రం అని పరిచయం చేసుకోవాలి, ఆయన టేస్ట్ ఏమిటో తెలుసుకుని అందుకు తగ్గట్టుగా ఎంటర్టైన్ చేయాలి. అప్పుడు ఆయన ఫైల్ చూడాలి. హో, అంటే ఈజీగా మరో 6 నెలలు పడుతుందన్నమాట. అది సరే, వచ్చిన ఆయన మన రూట్లో ఉంటే పర్వాలేదు. స్ట్రిక్టు, సిన్సియరు, లంచాలు తీసుకోను, దేశాన్ని ఉద్ధరిస్తాను అన్నాడనుకో, మనం అయిపోయాం అన్నమాట. బా, మీరు అనవసరంగా వర్రీ అవ్వకండి సార్, నేనున్నాను కదా. బేరర్ సార్. వన్ మోర్ లార్జ్. ఓకే సార్. లోకంలో ప్రతి ఒక్కడూ స్ట్రిక్టే, కాకపోతే ఎక్కడో ఏదో వీక్ పాయింట్ ఉంటుంది. అది కరెక్ట్గా పట్టుకుంటే చాలు, అరగంటలో మన పని అయిపోతుంది. కరెక్టే. అవును, కొత్త ఆఫీసర్ వస్తున్నాడని తెలిస్తే అతని చరిత్ర అంతా ముందే తెలుసుకుంటారు కదా మీరు. ఈ ఆఫీసర్ గురించి ఇంకా ఏం తెలియలేదా? అమ్మో, చాలా స్ట్రిక్టు, సిన్సియరు, చండ శాసండ్ అని మాత్రం తెలిసింది. చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. ఆ, అలాగైతే మరి మన పరిస్థితి ఏంటి? మనసుంటే మార్గం ఉంటుందని ఏదో ఒకటి దొరకపోదు. 2 రోజుల్లో ఆయన వస్తున్నారు కదా, రానియండి చూద్దాం. అలాగని కూర్చుంటే లాభం లేదు. ముందుగానే జాగ్రత్త పడాలి. వచ్చేవాడు డైరెక్ట్గా డబ్బు తీసుకుంటాడా, బినామీ పేర్లతో ఫ్లాట్లు సైట్లు కావాలంటాడా, మేడం గారికి నగల పిచ్చుందా, ఇవన్నీ ఎంక్వైరీ చేయండి. ఓకే. ఏ రూట్లో వెళ్తే అతను పడతాడో తెలుసుకుంటే అట్నుంచే నరుకొద్దాం. ఏది ఏవైనా మన పని జరిగి తీరాలి. ఉమ్. ఇదిగో, ఈ నెల మీకు ఇవ్వాల్సింది. ఇక ఆ విషయం మీరు మర్చిపోండి. కొత్త బాస్ని ఎలా మేనేజ్ చేస్తానో చూస్తారుగా. ఈ ప్రాజెక్టు మీ చేతికి వచ్చే వరకు నేను గవర్నమెంట్కి పార్ట్ టైం ఎంప్లాయీని, మీకు ఫుల్ టైం ఎంప్లాయీని. మీరు ఆ మాట అన్నారంటే పని జరిగిపోయినట్టే. ఉమ్. కానివ్వండి. తాతయ్య, ఈ హాస్పిటల్కి రావాలంటేనే భయంగా ఉంది. ఏమ్మా? వచ్చినప్పుడల్లా ఇక్కడ పరిస్థితులు చూస్తున్నాను కదా, ప్రేమగా చూసేవాళ్ళు ఉండరు. స్టాఫ్ ఏమో కొంచెం కూడా జాలి దయ లేకుండా నోటికొచ్చినట్టు తిడుతూ ఉంటారు, కొడుతూ ఉంటారు. వాళ్ళు మాత్రం ఏం చేస్తారమ్మా? పేషెంట్లకి మంచి చెడు తెలీదు, చెప్పిన మాట వినరు, ఒకటి చెప్తే ఒకటి చేస్తారు. అందుకే వాళ్ళలా క్రూరంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అయినా 1 రోజు కాదు, 2 రోజులు కాదు, ఉద్యోగం చేసినంత కాలం వాళ్ళ మధ్యే గడపాలి. అందుకని యాంత్రికంగా మారిపోతారు. నా బాధ అదే తాతయ్య. ఆ పరిస్థితుల్లో అమ్మని వాళ్ళు ఎలా చూస్తున్నారో. పర్వాలేదమ్మా, డాక్టర్ గారితో మాట్లాడాం కదా, అందుకని జాగ్రత్తగానే చూస్తారు. ఇంజెక్షన్ చేయించుకోవాలి. అరే ఆగమ్మా, మాత్రం వేసుకోవాలి కదా. ఏంటమ్మా ఇది? తాగమ్మా, కొంచెం తాగమ్మా, మా తల్లిగా తాగమ్మా, తాకపోతే నీరసం వస్తుంది. చూసావమ్మా, నువ్వు అనవసరంగా భయపడ్డావు గాని ఎంత జాగ్రత్తగా చూస్తున్నారో. ఎంతైనా వాళ్ళు మనుషులే కదమ్మా. ప్రేమ, జాలి, దయ ఎక్కడికి పోతాయి చెప్పమ్మా? ఇప్పుడు తాగవా తల్లి, తర్వాత తెస్తానులే, తర్వాత తాగుదు గాని. అమ్మా, 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 నేనమ్మా మిత్రని. నిన్ను చూడ్డానికి వచ్చాను. చూడగానే నన్ను గుర్తుపట్టేది అసలు నా వైపే చూడటం లేదేం తాతయ్య? అయినా
స్పెషల్ రూమ్ లో ఉండాల్సిన అమ్మ ఈ పేషెంట్ల మధ్య ఇక్కడుందేంటి? రూమ్ క్లీన్ చేస్తున్నారేమోనమ్మా, అందుకనే ఇక్కడ ఉంచి ఉంటారు. లేదు తాతయ్య, నాకేదో అనుమానంగా ఉంది. నమస్తే సార్. అదిగో డాక్టర్ గారు వస్తున్నారు కదమ్మా, పద అడుగుదాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. మా అమ్మలో ఏదో మార్పు కనిపిస్తోంది డాక్టర్ గారు. మొన్న మేము వచ్చినప్పుడు మా అమ్మ బాగానే ఉంది, నన్ను గుర్తుపట్టింది, నేనేం చెప్పినా బాగా రెస్పాండ్ అయింది. కానీ ఈరోజు నన్ను అసలు గుర్తుపట్టలేదు, నేనేం చెప్పినా వినిపించుకోలేదు, అసలు నా వైపే చూడలేదు. అవును డాక్టర్, నాకు ఆవిడలో ఆ మార్పు స్పష్టంగా కనిపించింది. కిందటిసారి మీరు తొందరగా కోలుకుంటుందని చెప్తే చాలా సంతోషించాం. ఇంతలోనే ఈ మార్పు ఏమి డాక్టర్? కృష్ణప్రసాద్ గారు, మానసిక వ్యాధులకి మిగతా వ్యాధులకి చాలా తేడా ఉంటుంది. శరీరంలోని మిగతా భాగాలకి ఏమైనా జరిగితే మంచి మందులతోనూ ఆపరేషన్తోనూ సరిచేయచ్చు, చాలా వరకు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. కానీ ఇందులో అలా కాదు. ఈ వ్యాధి మెదడుకు సంబంధించింది. మెదడుకి ఏ క్షణంలో ఏ సంకేతాలు అందుతాయో తెలియదు. ఏవో జ్ఞాపకాలు, భయంకరమైన సంఘటనలు, చేదు అనుభవాలు, ఇవన్నీ సడన్ గా గుర్తొచ్చి మెదడుని కలవరపరుస్తాయి. అందుకే అప్పటి వరకు నార్మల్గా ఉన్నవాళ్ళు సడన్ గా నవ్వుతారు, లేదంటే ఏడుస్తారు. కొందరు హిస్టరిక్గా కూడా బిహేవ్ చేస్తారు. ఇనిషియల్ స్టేజ్లో అయితే వాళ్ళకు కావాల్సిందేదో దొరికితే వెంటనే కోలుకోవడానికి అవకాశం ఉంటుంది. రోజులు గడుస్తున్న కొద్దీ సమస్య తీవ్రమవుతుంది. వాళ్ళకు కావాల్సింది దొరికినా గుర్తుపట్టే స్థితిలో కూడా ఉండకపోవచ్చు. అంటే మా అమ్మ ఇప్పుడు ఆ స్టేజ్లో ఉందంటారా డాక్టర్? అదేం లేదమ్మా, ఇవన్నీ జనరల్గా మీకు తెలియాలని చెప్తున్నాను. కానీ పేషెంట్లందరూ ఒకలాగా ఉండరు. పిచ్చి బాగా ముదిరాక కూడా ఏవో సంఘటనలతో మార్పు వచ్చి బాగుపడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. మీరు చెప్పింది మేము జీర్ణం చేసుకోలేకపోతున్నాం డాక్టర్. ఇంతవరకు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నాం. మీ మీద ఉన్న నమ్మకంతోనే ఇక్కడ జాయిన్ చేశాం. మీరు అనవసరంగా టెన్షన్ ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు కూడా కంగారు పడాల్సిందేం లేదు. నేను ఈ కేసుని ఛాలెంజ్గా తీసుకున్నాను. ఆవిడ్ని తిరిగి మామూలు మనిషిని చేయడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. ఆవిడ తప్పకుండా కోలుకుంటుందనే నమ్మకం ఒక డాక్టర్గా నాకుంది. ఓకే డాక్టర్ గారు, ట్రీట్మెంట్ మధ్యలో ఆపకుండా అవసరమైతే మరికొన్నాళ్ళు హాస్పిటల్లోనే ఉంచుదాం. డబ్బు ఎంత ఖర్చైనా పర్వాలేదు, మంచి ట్రీట్మెంట్ జరగాలి, ఆవిడ ఆరోగ్యం బాగుపడాలి. మీరు కోరుకునేది అదే. డోంట్ వరీ సార్, ఐ విల్ టేక్ కేర్. సరేనా? థ్యాంక్ యూ డాక్టర్. మరి మేము వెళ్ళొస్తాము. మంచిది. పదమ్మా.